లహరి ఆనంద లాకర్లో నుండి తనకు తెలియకుండా 2 లక్షలు దొంగతనం చేసిన తర్వాత అక్కడ నిలబడి ఉన్న ప్రకాష్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసింది అతని నన్ను చెప్పడంతో గుడ్డిగా నమ్మి అతనికి 2 లక్షలు ఇచ్చేస్తుంది. చీ వెధవ, నువ్వు అసలు మనిషివైనా ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా అని చెప్పి లహరి అతని మీద మండిపడుతూ ఉంటుంది. అసలు ఇంతకీ బ్లాక్మెయిల్ చేసింది నువ్వేనా? ఫోన్లో నాకు నీ వాయిస్ మరోలా వినిపించింది అని చెప్పి లహరి అంటూ ఉంటే, ఏంటి లహరి, నా మీద నమ్మకం లేదా? నీ ఫోటోలను మరొకసారి ప్రింట్ చేయించి చూపించమంటావా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. వద్దొద్దు, దయచేసి ఆ ఫోటోలను ఇప్పుడే డిలీట్ చేసే అని చెప్పి లహరి బతిమలాడుతూ ఉంటే, సరే అలాగే చేస్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అతను లహరిని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక తర్వాత ప్రకాష్ అతని దగ్గరికి వచ్చి, రేయ్, నేను చెప్పమన్నట్టుగా చెప్పావా? 2 లక్షలు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు ఇలా ఇవ్వు అని చెప్పి ప్రకాష్ ఆ డబ్బులను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. నీ ప్లాన్ సూపర్గా ఉందిరా, ఇలా నువ్వు కొంచెం కొంచెంగా తన దగ్గర నుండి డబ్బులు ఆగుతూ ఉంటే అప్పుడు నువ్వు లక్షాధికారివి ఈజీగా అయిపోతావు, నీ పంట పండింది పో అని చెప్పి ఇక అలా ప్రకాష్ ఫ్రెండ్ ప్రకాష్ని అంటూ ఉంటే, ఇప్పుడు 2 లక్షలు మాత్రమే తీసుకున్నాను, త్వరలో పెద్ద అమౌంట్ని డిమాండ్ చేయబోతున్నాను, 1 కోటి రూపాయల వరకు పోగేసిన తర్వాత లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే అప్పుడు ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్, ఒరే ప్రకాష్, నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొట్టేసే బదులు ఆ అమ్మాయిని డైరెక్ట్గా పెళ్లి చేసుకోవచ్చు కదా, ది గ్రేట్ ఆనంద భైరవి ఇంటికి నువ్వు అల్లుడివి అయితే అప్పుడు కోట్ల ఆస్తి నీ సొంతం అయిపోతుంది, కట్నం రూపంలో తన దగ్గర నుండి ఇంకా ఎక్కువ డబ్బులు లాగొచ్చని చెప్పి ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో, నువ్వు ఇచ్చిన సలహా కూడా బాగానే ఉందిరా, దీని గురించి కూడా నేను ఆలోచిస్తాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. మరోపక్క దర్శన్ సమీరని శరణ్యని భోజనం చేయడం కోసం అని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడికి శరణ్య కూడా లోపలికి వస్తూ ఉంటే, నువ్వెక్కడికి వస్తున్నావు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను సమీర ఇద్దరం ఏకాంతంగా కబుర్లు చెప్పుకోవాలని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఎంతో బాధగా అలా లాన్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. సార్, ఏం కావాలి సార్ అని చెప్పి వెయిటర్ వచ్చి అడుగుతుంటే, ఒక మ్యాంగో జ్యూస్ తీసుకొనిరా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నీకు మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం కదా సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అవును దర్శన్, నువ్వు నా ఇష్టాలను ఇంకా మర్చిపోలేదన్నమాట, ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని నేను చాలా భయపడిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు నా ఇష్టాలను కూడా గుర్తు పెట్టుకున్నావంటే నేను నీ మనసులో ఇంకా ఉన్నాననే ధైర్యం నాకు కలిగిందని చెప్పి సమీర అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా దర్శన్ని హగ్ చేసుకోబోతూ ఉంటుంది. ఇక ఇంతలో దర్శన్కి ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉంటే, మామ్ ఫోన్ చేస్తుందని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక సమీరలో భయం మొదలవుతుంది. గతంలో ఆనంద భైరవి తన చెంపలు పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని అలా భయంతో వణికిపోతూ ఉంటే, ఇకప్పుడు దర్శన్, నువ్వేం కంగారు పడుకో, నేను మేనేజ్ చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా వీడియో కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి మామ్ అని చెప్పి దర్శన్ మాట్లాడుతుంటే అప్పుడు ఆనంద భైరవి, ఎక్కడి వరకు వెళ్ళారు నాన్న, జర్నీ అంతా ఓకే కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మామ్, ఎటువంటి ఇబ్బంది లేదు, లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇంతకీ శరణ్య ఏం చేస్తుందని చెప్పి దర్శన్ అడుగుతుంటే అప్పుడు దర్శన్, ఇక్కడే ఉందమ్మా, ఇస్తున్నాను అని చెప్పి శరణ్యకు ఫోన్ తెచ్చిచ్చి ఇక శరణ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరిగేదంతా ఆనంద భైరవికి చెప్పొద్దని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక శరణ్య డల్గా ఉండడంతో ఆనంద, అమ్మ శరణ్య, ఏమైందమ్మా, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, దర్శన్కి నీకు మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్యను దర్శన్ నిజం చెప్పొద్దని బెదిరిస్తూ ఉంటే అప్పుడు శరణ్య, అటువంటిదేం లేదత్తయ్య, కానీ ఇక్కడ ఎండ కాస్త ఎక్కువగా ఉంది, అందుకే నేను అలా ఉన్నాను అని చెప్పి ఆనంద భైరవితో శరణ్య అబద్ధం చెప్తుంది. ఇక దాంతో ఆనంద, సరే శరణ్య, ఇద్దరూ కలిసి లంచ్ చేసి కాసేపు వీలైతే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఫోన్ పెట్టేస్తుంది.
వెరీ గుడ్. ఇలాగే హనీమూన్ నుండి తిరిగి వచ్చేంత వరకు కూడా నువ్వు మా అమ్మకు ఏమీ చెప్పకూడదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య, ఎందుకండి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను చూస్తుంటే మీకు కొంచెం కూడా జాలి కలగట్లేదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, నువ్వు నాకు చేసిన ద్రోహానికి నిన్ను చూస్తే జాలి కాదు చంపాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అంటూ ఇక అలా దర్శన్ లోపలికి వస్తాడు. ఆ తర్వాత సమీరతో కలిసి జ్యూస్ షేర్ చేసుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళిద్దరూ ఒకటే జ్యూస్లో 2 స్ట్రాలు వేసుకొని అలా ఎంతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసిన శరణ్యకు ఎంతగానో బాధ కలుగుతూ ఉంటుంది. ఇంతలో వెయిటర్ అక్కడికి వచ్చి, మేడం మీకేం కావాలని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్పలేదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో వెయిటర్, లేదు మేడం ఏం చెప్పలేదు అని అంటూ ఉంటే, నాకేం వద్దులేండి వాటర్ తీసుకురండి చాలని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా శరణ్య, దర్శన్, సమీర ఇద్దరు కూడా అలా ప్రేమ పక్షుల్లాగా తన కళ్ళ ముందే విహరిస్తూ ఉంటే తనలో తాను ఎంతగానో బాధపడుతూ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద భైరవి శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం శరణ్య మొహంలో చాలా కలుంది. దర్శన్ తనను హనీమూన్కి తీసుకువెళ్తున్నాడని చెప్పి శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఇప్పుడు శరణ్య మొహంలో ఆ కళ లేదు. తను దేని గురించో భయపడుతుంది, దేని గురించో బాధపడుతుంది. ఆ విషయం నాకు చెప్పలేకపోతుంది. శరణ్యకు ఏమై ఉంటుంది, ఎందుకు అలా ఉంది అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ అలా శరణ్య ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆనంద మాట్లాడుతూ, అమ్మ శరణ్య నిజం చెప్పు, అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య, నిజం అత్తయ్య గారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నా కోడలు మళ్ళీ నా దగ్గర అబద్ధాలు ఆడడం మొదలుపెట్టిందనమాట. శరణ్య, ఎందుకమ్మా మళ్ళీ అబద్ధం ఆడుతున్నావో, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా, ఈ అత్తయ్య దగ్గర కూడా ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య జరిగింది మొత్తం కూడా ఆనంద భైరవికి చెబుతూ ఉంటుంది. అత్తయ్య గారు, సమీర ఆయన్ని నన్ను విడగొట్టాలని ప్రయత్నిస్తుందని చెప్పి శరణ్య ఆనంద భైరవికి నిజం చెప్పడంతో అప్పుడు ఆనంద భైరవి, అమ్మ శరణ్య, ఇది నీ కాపురం, దర్శన్ నీ భర్త, నీ భర్తకు నీకు మధ్యలో 3వ మనిషి వస్తుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావమ్మా, నా కోడలు శరణ్య ఇలా ఏడుస్తూ ఉండకూడదు, ఎంతో ధైర్యంగా ఉండాలి, అడ్డొచ్చిన ఆ సమీరాని పరుగులు పెట్టించి ఇంకొక్కసారి నీ భర్త వైపు కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. నేనేం చెప్తున్నాను నీకు అర్థమైందా శరణ్య, అన్ని వేళలా నేను నీ పక్కన ఉండడం కుదరదు, కాబట్టి నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. మొదట ఆ సమీర అడ్డు తొలగించడానికి నీకు నువ్వుగా ప్రయత్నించు, ఒకవేళ నీ వల్ల కాకపోతే అప్పుడు నేను ఎంటర్ అవుతాను అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు ధైర్యం చెప్పడంతో ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అత్తయ్య గారు, నా భర్తను ఆ సమీర నుండి నేనే కాపాడుకుంటాను అని చెప్పి శరణ్య ఫోన్ పెట్టేసిన తర్వాత దర్శన్, సమీర ఇద్దరు కూడా టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా శరణ్య కూడా వచ్చి దర్శన్ పక్కనున్న సమీరని పక్కకు లాగేసి తను దర్శన్ పక్కన కూర్చుంటుంది. ఇక దాంతో సమీర, ఏంటే నన్నే పక్కకు తోసి నువ్వు దర్శన్ పక్కన కూర్చుంటావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శరణ్య, అసలు నువ్వే వెత్తివే మా భార్యాభర్తల మధ్యలో రావడానికి, దర్శన్ నా భర్త, నేను ఆయన పక్కన కూర్చుంటాను, ఒడిలో కూర్చుంటాను, మధ్యలో నీకేంటని చెప్పి శరణ్య గొడవ పడుతూ ఉంటుంది. శరణ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేమైనా పిచ్చి పట్టిందా, అందరూ చూస్తున్నారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. చూస్తే చూడనివ్వండి అని చెప్పి శరణ్య కావాలనే అక్కడున్న జనాలందరితో మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొడుతూ, చూడండి ఈయన నా మెడలో తాళి కట్టిన నా భర్త, ఈవిడ ఆయన ఇద్దరు కూడా మా పెళ్ళికి ముందు ప్రేమించుకున్నారు, మా పెళ్ళైన తర్వాత కూడా ఈవిడ నా భర్తని విడిచిపెట్టడం లేదు, ఆయనతో కలిసి చెట్టపట్టలు వేసుకుని సిగ్గు లేకుండా తిరుగుతుంది,
మీరే న్యాయం చెప్పండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న జనాలందరూ కూడా సమీరాన్ని చీకొడుతూ, అసలు నువ్వు ఏం ఆడదానివమ్మా, పెళ్ళికి ముందు మీరిద్దరూ ప్రేమించుకున్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరూ భార్యాభర్తలేదో కలిసి సంతోషంగా ఉంటే నువ్వెందుకు వాళ్ళ మధ్యలోకి సిగ్గు లేకుండా వస్తున్నావని చెప్పి వాళ్ళు సమీరాని ఎన్నో మాటలని చీకొట్టడంతో ఇక సమీర, వాట్ ఈస్ దిస్ దర్శన్, వాళ్ళందరూ నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి, నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పి సమీర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. సమీర అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు. మీరేంటండి తన వెనకాల వెళ్తున్నారు, రండి కూర్చోండి, భోజనం చేసిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్దాము అని చెప్పి అలా శరణ్య బలవంతంగా దర్శన్ని టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. మొత్తానికి ఆ విధంగా శరణ్య అయితే దర్శన్కి సమీరాకి ఎదురు తిరిగి సమీరకు బుద్ధి చెప్పి జనాలందరి చేత చీకొట్టించి అక్కడి నుండి తరిమి కొడుతుంది.